ఉన్నట్టున్నారు సార్. ఓకే, చెప్పండి సార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ మంత్రి ఆ విభాగం కావచ్చు, సో యుఎస్ కి ఎందుకు పర్యటనకు అనుమతించలేదు, తెలంగాణ ప్రజలను అవమానించడం, ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానిపై కూడా మరి కేంద్రం చూపుతున్న వివక్షాన్ని చేసిన కామెంట్స్ కావచ్చు. వాస్తవానికి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కోసం వెళ్ళారా, అమెరికా పర్యటన ఎందుకు రద్దయిందంటే మీరు ఏం చెప్తారు? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షకులు అందరికి కూడా శుభ సాయంత్రం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ వచ్చి స్వయంగా లండన్ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 1 గంట సేపు వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత వచ్చింది అంటే ఇది ఎంత పెద్ద అంశం అన్న విషయం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం రేజింగ్ తెలంగాణ అనేది టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తుందో దాని యొక్క అభివృద్ధి ఫలాలను, వాటి యొక్క ఆకాంక్షలను సాధించడం కోసం వాళ్ళ విదేశీ పర్యటన వారు ఏర్పరచుకొని వెళ్తుంటే, ఎడ్యుకేషన్లనే కానివ్వండి, ఈ పారిశ్రామికంగానే కానివ్వండి, అనేక అంశాల మీద వారు పెట్టుకొని వెళ్తుంటే దాన్ని సింపుల్ గా ఒక మామూలు వాళ్ళు వీసాకి అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేసినట్టు విధంగా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేయడం, అది కూడా లండన్ కి అలో చేసి అమెరికా పోవడానికి రిజెక్ట్ చేయడం అనేది పూర్తిగా రాజకీయ కోణం. ఇంకొక అంశం, ఇది పూర్తిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఒక ముఖ్యమంత్రిని వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేవలం సరి అయినటువంటి వివరణ ఇవ్వకుండా వెళ్ళిండు అని వాళ్ళు సింపుల్ గా చెప్పినటువంటి తీరు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు. మరి ఎప్పుడు రాని ఆబ్జెక్షన్ ఈసారి ఎందుకు వచ్చింది? తర్వాత వారు స్పష్టంగా వివరణ ఇచ్చిండ్రు. గుజరాత్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వెళ్తుంటే అమెరికా, కెనడాకు వారికి మాత్రం అలో చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తుంటే వీళ్ళది రిజెక్ట్ చేసిండ్రు. ఇది ఎంతవరకు సమంజసము? దీని యొక్క సహేతుకమైనటువంటి కారణాలు కేంద్రం వారి సరి అయినటువంటి కారణాలు వివరించలేదు. మీరు అక్కడి నుంచి వారి దగ్గర నుంచి వివరణ తీసుకొని అలో చేయొచ్చు. ఇప్పుడు మనకు ఆన్లైన్ లో వివరణ తీసుకొని అలో చేయొచ్చు కదా. అలో చేయకుండా సింపుల్ గా రిజెక్ట్ చేసేసిండ్రు. రిజెక్ట్ చేసేసినట్టు అర్థం ఏంటంటే, ఏవైతే అవసరాలు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చాలా అగ్రెసివ్ గా పనిచేస్తుండ్రో దీని మీద నీళ్లు చల్లడం కోసం, తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవటం కోసం భారతీయ జనతా పార్టీ మేము అధికారంకి వచ్చేంత వరకు ఈ తెలంగాణలో ఏ విధమైనటువంటి అభివృద్ధులు జరగకుండా ఉండడం ద్వారా మాత్రమే మళ్ళీ మేము అధికారానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి అన్ని విధాలుగా అడ్డుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నిధులలో కానివ్వండి, మెట్రో విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో ఏ విధంగా అడ్డం పడుతుంది కేంద్రం అని అందరూ స్పష్టంగా చూస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారుగా బీజేపీ ఏర్పడేంత వరకు ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగవద్దు అన్ని ఒకే ఒక ప్రణాళికతోటి వారు చేస్తున్న వ్యూహాత్మకమైనటువంటి చర్య ఇది. విదేశీ పర్యటనలు అడ్డుకోవడం అంటే ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే మనకు ఫెడరల్ స్ఫూర్తిలో ఉన్నటువంటి దానికి విరుద్ధం. అది చట్టపరంగా కూడా వారు చేసింది 100% తప్పు. సహేతుకమైన కారణాలు వివరణ తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి అడ్డపడినటువంటి సరైన కారణమే చెప్పలేదు వాళ్ళు. మీరు సరైన వివరణ ఇవ్వలేదు అనొచ్చు. ఎక్స్ప్లెయిన్